నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏవన్ నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు సిట్ అధికారులకు ఏ విధంగా సహకరించట్లేదు. ఒక పక్కన సిట్ పదే పదే అమెరికాలో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి SIB చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని అమెరికాలో దాచుకున్నటువంటి A1 నిందితుడు A1 దొంగ అయినటువంటి ఆయనను ఇండియాకు తీసుకొస్తేనే దీంట్లో దోషులెవరు, నిర్దోషులెవరు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంతమంది ఆదేశాలలో ఆ SIB పనిచేసింది, వీళ్ళ కింద ఉన్నటువంటి టీములు ఎవరెవరిని టార్గెట్ చేసినాయి, ఎందుకు టార్గెట్ చేసినాయి అన్నటువంటి దానిపైన వివరాలు తెలవాలంటే ఖచ్చితంగా అప్పుడు పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి SIBలో చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తే మాత్రమే అన్ని ఆధారాలు దొరుకుతాయి అనేది సిట్ అధికారుల యొక్క అంచనా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెలలోనే మొదలుపెట్టినటువంటి ఈ యొక్క విచారణ సీరియల్ లాగా కొనసాగుతూ ఉన్నది. డైలీ సీరియల్ లాగా సాగుతూ వస్తూ ఉన్నది. కానీ దీంట్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి బెయిల్ పైన వచ్చినటువంటి 5గురు కీలకమైనటువంటి నిందితులు, దాంట్లో రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, శ్రవణ్ కుమార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దీంట్లో పనిచేసినటువంటి SIBలో పనిచేసినటువంటి వాళ్ళు అందరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. దాంట్లో ప్రధానంగా కేవలం ప్రభాకర్ రావు యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మేము వర్క్ చేసినాం, ఆదేశాలు వాళ్ళు ఇవ్వడంతో వాళ్ళు మావోయిస్టుల పేర్లు చెప్పి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టును మేము దాన్ని ట్రాప్ చేయడం జరిగింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్లను విన్నామని చెప్పేసి 5గురు యొక్క స్టేట్మెంట్లో ఇదే రకమైనటువంటి ప్రస్తావన ఉన్నది. ఇదే రకమైనటువంటి స్టేట్మెంటు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభాకర్ రావు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ప్రభాకర్ రావుని అమెరికాలో క్యాన్సర్ వచ్చింది, నాకు లేకపోయినట్టయితే ఇంకా ఆపరేషన్ అయింది, ఈ ఆపరేషన్ అయిపోయింది, ఆ ఆపరేషన్ కావడానికి సిద్ధంగా ఉందంటూ అమెరికాలో దాచుకొని 14 నెలల తర్వాత సిట్ అధికారుల యొక్క ఆదేశాలు కావచ్చు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వం రద్దు అవుతుందన్నటువంటి భావనతోటి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఇక రాక తప్పదన్నటువంటి ఆలోచనతోటి ప్రభాకర్ రావునైతే ఇండియాకైతే రప్పించడం జరిగింది. కానీ ఆయనే మనసులో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కు బాధ్యులు ఎవరన్నటువంటి దానిపైన, ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎవరు ఆదేశాలు ఇచ్చిందన్నటువంటి దానిపైన ఇప్పటి వరకు సిట్ అధికారులకి ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆధారం దొరకలేదంటే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి దాంట్లో పదే పదే నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, గుర్తు లేదు, మర్చిపోయా అని చెప్పి. మరి ఇంత ధైర్యం ఎందుకు? ఇంత ధైర్యం ఎందుకంటే అమెరికా నుంచి వచ్చుకుంటూనే సుప్రీంకోర్టులో ఫిల్ వేయడం జరిగింది. నేను ఇండియాకు రావడానికి సిద్ధమే, సిట్ అధికారులకి నేను సహకరించడానికి సిద్ధమే, ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను, వాళ్ళు అడిగేటువంటి వాటికి అన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది, ఖచ్చితంగా నేను చెప్తాను, కానీ నన్ను విచారణకు మాత్రమే హాజరైతాను తప్పించి నన్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు సైతం ప్రభాకర్ రావుకి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది, సిట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభాకర్ రావుని విచారించవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అంటూ ఒక పక్కన ఆర్డర్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 5 అంటే వచ్చే నెల 5 వరకు ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం. దాంతో ఇప్పటికే కేవలం కూర్చోబెట్టి అడిగితే 10 మంది అధికారుల బృందం అంతా కూర్చోబెట్టి అడిగినా దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి A1 నుంచి A5 వరకు ఉన్నటువంటి నిందితులని అందరినీ కూర్చోబెట్టి అడిగినప్పటికీ ఎక్కడ కూడా ప్రభాకర్ రావు నోరు విప్పడం లేదు. ఎందుకంటే కూర్చొని అడుగుతున్నాం కాబట్టి. మరో పక్కన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయరు, నన్ను కొట్టరు, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆయన నోరు విప్పట్లేదు. కానీ ఈరోజు జరిగినటువంటి ఒక కీలక పరిణామం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి పిటిషన్ ద్వారా ఈరోజు వేయబోయేటువంటి పిటిషన్ ద్వారా ముఖ్యంగా ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కస్టోడియల్ విచారణ కంటే ఇలా సిట్ అధికారుల ముందుకు ఇలా పొద్దున వచ్చి సాయంత్రం వరకు పోవడమే కాదు,
ఖచ్చితంగా వాళ్ళ కస్టడీలోనే ఉంటూ పోలీసులు ఏ విధంగానైతే ఒక నిందితుడిని ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలని బయటికి తెప్పియడంలో వాళ్ళు చేసినటువంటి తప్పుని వెలికి తీయడంలో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటాయో అదంతా కూడా ప్రభాకర్ రావుకి ఇక వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు వెళ్ళిళ్ళు. దాంట్లో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయబోతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఏమని పిటిషన్ వేయబోతా ఉన్నారు? ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను రద్దు చేయండి. ఎందుకంటే మీరు విచారించవచ్చు అని చెప్పిండ్రు, కానీ విచారణకు ఏ విధంగా ఆయన సహకరించట్లేదు. కేవలం కూర్చోబెట్టి అడిగితే సమాధానాలు రావట్లేదు, కాబట్టి మాకు కస్టోడియల్ విచారణకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయబోతా ఉన్నారు, ఏసీపీ అండ్ డీసీపీ. ఇక సారు నోరు విప్పబోతా ఉన్నాడా? సారు ఖచ్చితంగా ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నదంటే 100% ఈ ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి అన్ని అంశాలని కులంకుశంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఐదుగురు నిందితులకు ఏ విధమైనటువంటి ముందస్తు బెయిల్ వాళ్ళు విచారించేటువంటి సందర్భంలో అందరూ కూడా వాళ్ళ కస్టడీకి తీసుకుని విచారించిండ్రు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఐదుగురు నిందితుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమాధానాలు, ట్యాపింగ్ విషయంలో ఎవరి ఆదేశాల మేరకు పనిచేసింది అన్నటువంటి దానిపైన వివరాలు సేకరించింది తప్పించి ఇక్కడ సుప్రీంకోర్టులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పోలీసులు కూడా అరెస్ట్ చేయరని చెప్పేసి ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ధైర్యంతో ప్రభాకర్ రావు ఏం చెప్పట్లేదు. కానీ దీంట్లో చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది సిట్ యొక్క వాదన. కేవలం ఒక రోజులోనే 460 ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. 15 రోజుల కాలంలోనే దరిదాపుగా 4600 మంది ఫోన్లు ట్యాప్ చేసిందంటే రాష్ట్రంలో దేశంలో ఎంతమంది ఫోన్లు, ఏ ప్రముఖుల యొక్క ఫోన్లు, ఏ సంబంధించినటువంటి రంగాల యొక్క ఫోన్లు ట్యాప్ చేసిందో లాస్ట్కి హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి వైఫ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసింది అన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. దీంట్లో నిజాలు నిగ్గు తేలాలంటే, అసలైనటువంటి దోషులను పట్టుకోవాలంటే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు నోరు విప్పితేనే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు కింద ఉన్నటువంటి టీములన్నీ చెప్పినాయి. ఎవరు చేసిందంటే ప్రభాకర్ రావు తోటి ఇదంతా కూడా మేము నడిపించడం, ప్రభాకర్ రావు చెప్పడంతో మేము ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్నామని వాళ్ళు చెప్పిండ్రు. కానీ ప్రభాకర్ రావును ఎవరు ప్రోత్సహించుళ్ళు? ప్రభాకర్ రావుకు చేయాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఒక పక్కన కొన్ని వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు కొన్ని ఫోన్లు ట్యాప్ చేస్తే, మరో పక్కన కొంతమందిని బెదిరించడంతో పాటు మరో పక్కన రాజకీయ పార్టీలకి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలని తమ దారిలోకి తీసుకొచ్చాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. దీని వెనకాల గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల యొక్క పేర్లని ప్రభాకర్ రావు దాస్తున్నాడు. కాబట్టి కస్టోడియల్ విచారణ కనుక తీసుకొని వాళ్ళ కస్టోడియల్ విచారణకి కనుక అనుమతి ఇచ్చినట్టయితే పక్కాగా ఈయన ఉన్నటువంటి నోరు విప్పుతాడు అనేది ఒక భావన. ఇది ఒకటి మాత్రమే దారి అని చెప్పేసి ఇప్పటికే సిట్టాధికారులు భావిస్తున్నారు. దీంట్లో పార్టీలకు సంబంధించి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా వాళ్ళు సిట్టాధికారులు నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించిండ్రు. అంటే ఏ పార్టీ నేతలని వదిలిపెట్టలేదు, కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అన్ని ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు. ఈ ట్యాప్ వివరాలని ఇప్పటికే సిట్టు కొంత బహిర్గతం చేసిండ్రు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది 5000 నుంచి 6000 మంది ఫోన్లు మాత్రం ట్యాప్ చేసినది. కానీ మిగతా సంబంధించిన 1000 ఫోన్లు ట్యాప్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కనుక్కోవడంలో సిట్టాధికారులు విఫలమైపోయింది. ఎందుకంటే ఆధారాలని ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పుడే ఇమ్మీడియట్గా ఈ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు అనే తోడు మొత్తమే వాళ్ళు ఉన్నటువంటి డాటాని ఆ డాటాకు సంబంధించినటువంటి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి కేవలం 6000 మందికి సంబంధించిన ఫోన్లే ట్యాప్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సో ఇప్పుడు కస్టోడియల్ పిటిషన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దశలో డీసీపీ అండ్ ఏసీపీ వెళ్ళినటువంటి దశలో మరి సుప్రీంకోర్టు ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది, ఆయనకి ఇచ్చినటువంటి మినహాయింపులను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మినహాయింపులను ఏమైనా రద్దు చేస్తా లేదనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శరత్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనకు చిన్న విషయం కనబడతాం సార్. ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి ఇక తప్పించుకునేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మినహాయింపులను రద్దు చేయాలని చెప్పేసి సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సార్. సో సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ ఇచ్చినట్టయితే ఏమైనా మినహాయింపు ఈ మధ్యలో మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకు ఆగస్టు 5 వరకు మినహాయింపు ఇచ్చింది సార్. ఎట్లా ఉండబోతుంది సార్ ఇది? ఒక
ఒకటి, ప్రభాకర్ రావు తన అధికార హోదాని దుర్వినియోగం చేసేసి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక దుర్మార్గ పనికి పాల్పడ్డాడు అనేది నిర్వివాద అంశం. ఇప్పుడు అందరికీ అర్థమైన సంగతి, సిట్ అధికారులకు కానీ సుప్రీంకోర్టుకు కానీ. ఎందుకంటే ఆయన ఏ రకంగా అయితే ఒక పక్క ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నాయో, ఈ అతనితోని వ్యవహారాలు బయటకు వస్తున్నాయో ప్రవీణ్ రావుతోని, ఆయన సడన్ గా అమెరికాకు పోవడము, తర్వాత అమెరికా రావడానికి అనేక రకాలైనటువంటి సాకులు చెప్పడము, తర్వాత సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడము, ఇదంతా ఒక తప్పు చేసిన నేరస్తుడి యొక్క ప్రవర్తన లాగుంది. ఏది ఏమైనా ఆయనను భారతదేశానికి రప్పిస్తే తప్ప, సిట్టుతో ఆయన ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ అయితే తప్ప ఈ నేరాన్ని మీద సరైనటువంటి పరిశోధన జరగదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆయనకు కొన్ని మినహాయింపు ఇచ్చి ఆయనను హైదరాబాద్ కు రప్పించింది. భారతదేశానికి వచ్చినాడు, హైదరాబాద్ లో సిట్టు ముందర అపేర్ అయినాడు. ఇప్పుడు ఆయన భారతదేశంలో ఉన్నాడు కాబట్టి తర్వాత ఆయన సిట్టుకు సహకరించట్లేదు అనేది కూడా నిర్వివాద అంశం. ఆయన అడిగిన ప్రశ్నలకు దేనికి కూడా దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తూ మొత్తానికి సిట్ యొక్క విచారణను ముందుకు సాగకుండా చేస్తా ఉన్నాడు. సో కోర్టు బాధ్యత ఏమవుతుంది అలాంటి పరిస్థితుల్లో అంటే, అవసరమైన ఇతనికి ఇచ్చినటువంటి మినహాయింపులను తొలగించి పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి మీరు ఈ విషయంలో కూడా నేర పరిశోధన పూర్తిగా చేయండి, నిజం అనేది ఇదమిద్దంగా తేల్చండి అని చెప్పే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ తరఫున ఇతని సహకారం సరిగా అందట్లేదు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మినహాయింపులను దుర్వినియోగిస్తున్నాడు అని చెప్తే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన మినహాయింపులు తీసేస్తాడు. ప్రభాకర్ రావు ఆర్డినరీ వ్యక్తి కాదు. ఆయననేం కస్టోడియల్ అంటే ఇంటరాగేషన్ చేసినప్పుడు ఆయన కొట్టారు, ఆయనకి ఏ రకమైన నష్టం లేదు. అది కాకుండా ఒక వైట్ కాలర్ అఫెన్స్ లో ఇట్లాంటి విషయాలలో కూడా హై పొజిషన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు కనుక మినహాయింపులు ఇస్తే చాలా మంది ఇట్లాగే నేరాలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ రకమైన మినహాయింపులు ఇవ్వట్లేదు. సో చట్టం అందరికి సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ప్రాతిపదిక మీద ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి మినహాయింపులు సుప్రీంకోర్టు తొలగించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం మరి ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందా, నిజానికి అసలు ఈ ఈ కేసుని ఫోన్ ట్యాపింగ్ కేసుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నేరస్తులకు శిక్ష పడేలాగా చేస్తుందా అంటే మరి దాని మీద ఆధారపడుతుంది. ఇదేది ఏమైనా కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడాల్సిన అంశము. తర్వాత దేశ ప్రజలకు కూడా కొంత భద్రత కావాలి, వాళ్ళ గోప్యత, వాళ్ళ ప్రైవేట్ విషయాల మీద పోలీసుల నిఘా ఉంటది అని అంటే మనిషి యొక్క జీవనము చాలా దుర్భరం అవుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంటది. గతంలో ప్రభాకర్ ఇచ్చిన మినహాయింపులు తొలగిస్తుంది. అంతేకాకుండా ప్రభాకర్ రావును మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు నువ్వు మళ్ళీ ఏ దేశానికి ఎక్కడ పోవడానికి వీల్లేదు అని, అవసరమైతే ఆయన పాస్పోర్ట్ సరెండరెన్స్, ఆయన మీద ఇతరత్రమైన ప్రతిబంధకాలు పెట్టేసేసి నేరాన్ని త్వరితగతిన మీరు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్షీట్ వేయండి అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సార్ దీంట్లో ప్రధానంగా 5 నిందితులు, గతంలో తిరుపతి అన్న కావచ్చు, బుజ్జారావు, వీళ్ళంతా 5 నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ప్రధానంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే మేము అంతా చేసినామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ లో పూర్తిగా ఉంది. స్టేట్మెంట్ లో క్లియర్ కట్ గా చెప్పింది. కాబట్టి ఈయన ఎందుకు నిందితులుగా పరిగణించకూడదు, ఎందుకు సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని, ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా చెప్పన్నా కేవలం ఆరోపణలు జరిగినంత మాత్రాన ఒక వ్యక్తి నిందితుడు శిక్షార్హుడు కాదు. అతని మీద నేరారోపణ అనేది పూర్తిగా తేలాల ఒకటి. రెండోది కోఎక్యూజ్డ్ అంటే ఎవరైతే ఆయనతో పాటు పార్టిసిపేట్ అయినారో ఆ నేరం చేయడంలో, అట్లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఉంది. ఇది చిట్ట చివరికి తీర్పు ఇచ్చేటప్పుడు ఈ విషయాలను పరిశీలనకు తీసుకోవాలి తప్ప ప్రస్తుత దశలో కాదు. కాబట్టి దానికి అంత పెద్ద ప్రాధాన్యత లేకుండా ఏది ఏమైనా అంటే మొత్తంగా జరిగిన ఇన్సిడెంట్ లో ప్రభాకర్ రావే ఇతర అధికారులకు ఆధిపత్యం చెలాయించే పొజిషన్ లో ఉన్నాడు. ఆయననే ఆదేశాలు ఇవ్వగలడు. ఆయన కింద పనిచేసిన వాళ్ళు ఎవరు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు ఈ విషయంలో కొంత సీరియస్ గా తీసుకుంటది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేటువంటి ప్రాథమిక సూత్రానికి వీళ్ళ ప్రవర్తన చాలా భిన్నంగా ఉంది. ఇది ఒక నీచమైనటువంటి చర్య. వ్యక్తుల జీవితాల్లోకి పొంగి చూడడం, దట్టు కిటికీల ద్వారా, వెంటిలేటర్ల ద్వారా అనే విషయాన్ని కోర్టు పరిశీలించి తప్పకుండా వీళ్ళకి ఇచ్చిన మినహాయింపులు రద్దు చేస్తుంది. సార్ చివరిగా ఒక విషయం అందరికి కూడా, ఎందుకంటే కస్టోడియల్ విచారణ అంటే
కొంత కన్ఫ్యూజ్ ఉంది. ఏంటిదంటే కస్టడీ విచారణ అంటే అదుపులోకి మళ్ళీ తీసుకొని ఎవరినైతే నిందితులని అంటే థర్డ్ డిగ్రీ పెట్టి సమాధానాలు రప్పించాలి, నిజాలు రప్పించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే పోలీసులు కొంతమంది వ్యక్తుల పట్ల ఇట్లాంటివి తీసుకుంటారో, కస్టోడియల్ విచారణ అంటే ఆయనను ఏ విధంగా విచారణ ఉంటుంది సార్? ఈ విచారణకి ఆ విచారణకి తేడా ఉంటుంది సార్? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అనేది ఎప్పుడు అవసరము అని అంటే, నేరస్తుడు ఎంత కష్టపెట్టినా, ఎన్ని రకాలుగా మర్యాదగా ఎంత పద్ధతి ప్రకారంగా అడిగినా గానీ సమాధానాలు ఇవ్వనప్పుడు ఆయన మీద కొంత ప్రెషర్ పెట్టే అధికారం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉంటది. గతంలో ఆయన కూడా ఎంతో మందిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తుంటాడు. సో ఆయనకు గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని వాడుకొని ఆయన ఈనాడు ఈ సిట్ అనే దాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా మంది గతంలో ఈయన దగ్గర పనిచేసినాడు, లేకపోతే ఈయన కంటే తక్కువ హోదా గల ఆఫీసర్లు. సో వాళ్ళని ఈయన లైట్ తీసుకొని తనకు నచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. అట్లా కాకుండా నిజ నిర్ధారణ పద్ధతి ప్రకారంగా జరగాలన్నప్పుడు సిట్కి కొన్ని అధికారాలు అవసరం. దట్టు ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ కాబట్టి ఇతన్ని విషయంలో కొంత ప్రెషర్ పెడతారు. రెండోది, ఆర్డినరీ సిటిజన్స్ అయితే కస్టోడియల్ ఇంటరాగేషన్ లో అవసరం అనుకున్నప్పుడు కొంత ఫిజికల్ వయలెన్స్ కూడా పోలీసులు చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా అంటే సీదా ఉమ్లీసే అగర్ ఘీ నహీ నికలా తో తేడా కర్నా పడతా అంటారు. అంటే సీదా వేలు పెట్టి నెయ్యి తీయలేకపోతే కొద్దిగా వేలును వంకర చేసైనా నెయ్యిని పాత్రలోంచి తీయొచ్చు అని ఆ సూత్రాల ప్రకారంగా కొంత ప్రెషర్ ఆయన మీద పెట్టే అవకాశాలు ఉంటాయి. అది పర్మిసిబుల్ లిమిట్స్ లోనే పోలీసులు పెడతారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల ఆయన పట్ల పోలీసు సిట్ వాళ్ళ ప్రవర్తన కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉంటుందని నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది శరత్ సార్ చెప్పేటువంటి అంశం, చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పిండు. సో కస్టోడియల్ విచారణ కనుక సుప్రీంకోర్టు కనుక అనుమతిస్తే పక్కాగా, ఎందుకంటే గతంలో సున్నితంగా ఏ విధంగా అయితే కూకోబెట్టి మర్యాదపూర్వకంగా ఛాయలు, కాఫీలు, టీలు, టిఫిన్లు అన్నీ పెట్టినలో ఆ విధంగా ఉండదు. ఇప్పుడు ఇక కస్టోడియల్ విచారణ తీసుకుంటే కొంత కఠినంగానే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా విచారణకి సహకరిస్తాడు, నిజాలు చెబుతాడు, నోరు విప్పుతాడు అన్నటువంటి భావనతోంటే ఈరోజు సిట్ అధికారులు కోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకి, ఢిల్లీకి వెళ్ళి దీనిపైనే ప్రధానంగా ఇది తేల్చేసేటువంటి పనిలో సిట్ అధికారులు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు మినహాయింపులని ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి మినహాయింపులను కనుక రద్దు చేసినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి ఇంటరాగేషన్ వేరు, విచారణ వేరు, కానీ ఈసారి మరో లెక్కలాగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావాన్ని శరత్ సార్ అయితే చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం అనేది చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.